నా పేరు మీనాక్షి. రేయ్ జాగ్రత్త, మన ఆర్డర్లు ఎక్కడెక్కడ ఉన్నాయో నీకు గుర్తున్నాయి కదా. మళ్ళీ కొత్తగా చెప్తావేంటన్నా? ఎప్పుడు ఇచ్చే షాప్కి కదా. ఏంట్రోయ్ నోరు లేస్తుంది? ఏదో నువ్వేమైనా మర్చిపోయావేమో అనుకున్నా, అంత మాత్రానికే కటింగ్ ఇస్తున్నావేంట్రా? అన్నీ గుర్తున్నాయన్నా. సరే నువ్వు రావట్లేదా? వస్తానురా. రా అన్నా. మరి ఇప్పుడు కాదురా, అక్కడ తీసుకొచ్చే మూటలు ఇంకొన్ని ఇక్కడే ఉన్నాయి. అవి అయిపోయాక వాటిని తీసుకుని నీ వెనకాల లంచ్లో వస్తాను. నువ్వు వెళ్ళు. అన్నా నువ్వు రాకపోతే ఆ సీట్ నన్ను తిడతాడన్నా. రేయ్ ఆ మాత్రం సేట్ని మేనేజ్ చేయలేకపోతే రేపు బిజినెస్ ఎలా చేస్తావురా? గులుగుతే సర్దుకుపోవు, తిడితే పడు. ఈరోజు తిట్టినోళ్లే రేపు మెచ్చుకునేలే పని చేయాలరా. అదేరా టాలెంట్ అంటే. సరేనా, వెళ్ళు. అలాగే అన్నా. బాబు ఆ లాంచ్ ఆపు. హలో, లాంచ్ ఆపండి. ఆపండి. రండి రండి. ఏంటి రాజన్న, డిజైనర్ని తీసుకుని ఎక్కడికో బయలుదేరావు? మన ఊళ్ళో ఉన్న మగ్గాలు రాట్నాలు అన్నీ చెడిపోయాయి మురళి. ఏంటి, మగ్గాలు రాట్నాలు అన్నీ చెడిపోయాయా? అయినా అలా ఎలా జరిగింది రాజన్న? ఏవో తెలియదు మురళి. మేమందరం రాత్రి ఇళ్ళకి వెళ్లే ముందు అన్నీ బాగానే ఉన్నాయి, కానీ పొద్దున పనిలోకి వచ్చి చూస్తే అన్నీ విరిగిపడి ఉన్నాయి. ఏ ఒక్క మగ్గం ఏ ఒక్క రాట్నం కూడా పనిచేయడం లేదు మురళి. అలా అయితే మరి ఇటు వెళ్తున్నారు? వాటిని రిపేర్ చేయించడం కోసమని పట్నంలో ఉన్న పనోడిని ఇక్కడే తీసుకురావడానికి వెళ్తున్నాం. ఏంటి రాజన్న, మీ కళ్ళ ముందు ఈ ఊసరి వెళ్ళి పెట్టుకొని పట్నం వెళ్ళి ఎవరినో తీసుకొస్తానంటున్నావు? ఏంటి మురళి నువ్వు చెప్పేది? నాకేం అర్థం కావట్లేదు. అదే మగ్గాలను రాట్నాలను నేను రిపేర్ చేస్తాను. ఇంకొకటి అవసరమా? ఏవండి, మీరిప్పుడు జోక్స్ వేసే సమయం కాదండి. అసలు మేము బాధలో ఉన్నాం. అక్కడ మా పని ఆగిపోయింది. ఎవరో మా పనిని డిస్టర్బ్ చేశారు. ప్లీజ్ మమ్మల్ని వెళ్ళనివ్వండి. హలో డిజైనర్, మీ పని ఆగిపోకూడదనే నేను ఇలా చెప్తున్నాను. ఏమండి, నేను మాట్లాడే మాటలను బట్టి మీరు నమ్మట్లేదా ఏంటి? అయినా నేను ఎంత ఎక్కువ మాట్లాడతానో అంతకంటే ఎక్కువే పని చేస్తానండి. నేను మాటగారినే అనుకోనండి, కానీ మంచి పనును కూడా. అయినా ఏంటి రాజన్న ఇది? నా టాలెంట్ గురించి తనకంటే తెలీదు, నీకు కూడా తెలీదా ఏంటి? మురళి నువ్వు చెప్పేది నిజమేనా? నిజమేనే అంటావేంటి రాజన్న? నాకు మగ్గాలు రాట్నాలు నూలు కండలు అన్నింటి గురించి తెలుసు. నిజంగానే నీకు తెలుసా? అవును రాజన్న. హలో డిజైనర్, మన లైఫ్ మొదలైందే మగ్గాల మధ్యలోనే. చిన్నప్పుడు అక్కడే పనిచేసేవాడిని. అప్పుడే మగ్గాలు రాట్నాలు చెడిపోతే వాటిని రిపేర్ ఎలా చేయాలో నేర్చుకున్నాను. నాకు మొత్తం తెలుసు. ఏ రిపేర్ అయినా ఇట్టే చేసేస్తాను. మురళి నువ్వు చెప్తోంది నిజమే కదా? ఏంటి రాజన్న అలా మాట్లాడుతున్నావు? అబద్ధం చెప్పాల్సిన అవసరం నాకే ఉంది. రిపేర్ చేయడం వచ్చు కాబట్టే వచ్చని చెప్తున్నాను. రిపేర్ రాకపోతే ఎందుకు వచ్చని చెప్తాను? రేయ్ మూటలు జాగ్రత్త. నేను నీ పక్కన లేననుకొని మూటలు ఎక్కడైనా పడేసి సినిమాకి పోయావు. నేను ఎప్పుడు ఎలా అక్కడ వాలిపోతానో నాకే తెలీదు. అలాగే అన్నా. రాజన్న పదండి, మీ పని నేను చేసి పెడతాను. మురళి నువ్వు నిజంగానే రిపేర్ చేస్తే వెంటనే పని మొదలవుతుంది. 2-3 రోజులు కలిసి వస్తాయి. మీరు లాంచీలు పోనివ్వండి. మీరండి నాతోని. ప్రేమ్, నూలు దారాలు తీసుకురావడానికి మనం వెళ్ళాలి కదా? అవును, నేను ఆ పని మీదనే వెళ్తున్నాను. మరి నాతో చెప్పలేదేంటి? సరే, నేను కూడా నీతో పాటు వస్తాను పద. నువ్వెందుకు? నువ్వు నాతో రావడం అవసరం లేదు.
సర్పంచ్ గారి దగ్గర నుంచి బైక్ తీసుకొచ్చాను. దాని మీదనే వెళ్ళి నూలు దారాలు తీసుకొస్తాను. జాను, మేడం ఇచ్చిన డబ్బులు నాకివ్వు. లేదు, అక్క ఇచ్చిన డబ్బులు నీకు ఇవ్వను. అయినా అక్క నిన్నొక్కడిని తీసుకురమ్మని చెప్పలేదు కదా, నీతో పాటు నన్ను కూడా వెళ్ళమంది కదా. మనిద్దరినీ కలిసి ఆ నూలు దారాలు తీసుకురమ్మని చెప్పింది కదా, మరెందుకు నన్ను వద్దంటున్నావు? డబ్బులు ఇవ్వు జాను, నేను వెళ్తాను. నీకు చెప్తే అర్థం కదా. అసలు నువ్వు ఇక్కడికి వచ్చింది ఎందుకు? అక్కకి హెల్ప్ చేయడానికే కదా. అలానే నేను కూడా వచ్చింది అక్కకి హెల్ప్ చేయడానికే కదా, అంతేగాని మనిద్దరం మళ్ళీ లవ్లో పడ్డానికి కాదు కదా. జాను, అవును ప్రేమ్, అలాంటప్పుడు నీ పక్కనుంటే నీకేంటి ప్రాబ్లం? నేను నీ పక్కనుంటే నీ ఎమోషన్ మారిపోతుందా, లేక నీ మనసులో నా మీదున్న అసహ్యం పోయి ప్రేమ కలుగుతుందా? జాను, కాస్త ఎక్కువగా మాట్లాడుతున్నావు. నేనేమీ ఎక్కువగా మాట్లాడడం లేదు. నేను నీతో పాటు నూలు దారాలు తీసుకురావడానికి వస్తాను. అవసరం లేదు. ప్రేమ్, ప్రేమ్ ఆగు. ప్రేమ్, జాను, దిగు. ఏంటి? ముందు నువ్వు బైక్ దిగు. ఎందుకు దిగాలి? అసలు నేను నీతో మాట్లాడటమే నాకు ఇష్టం లేదు. అలాంటిది నా పక్కనే కూర్చుంటే ఇంకెలా ఉంటుంది? అందుకే మర్యాదగా బైక్ దిగు. నేను దిగను. అయినా ఇప్పుడు నువ్వు నన్ను తీసుకెళ్ళకపోతే నేనేం చేస్తానో నాకే తెలీదు. ఏంటే? ఏం చేస్తావు? ఏం చేస్తావు? ఏం చేస్తానా? ఈ విషయం అక్కకి ఫోన్ చేసి చెప్తాను. ఇలాగే ఉండు, ఇప్పుడు అక్కకి ఫోన్ చేస్తాను. వద్దు జాను, మేడంకి చెప్పొద్దు. తను ఆల్రెడీ డిస్టర్బెన్స్లో ఉంది. ఈ విషయం చెప్పి తను ఇంకా బాధ పెట్టొద్దు. హా, అలాంటప్పుడు నేను చెప్పేది వినాలి కదా. ఏంట్రా బాబు ఇది? హలో సార్, గొడుక్కోవడాలు మైండ్ వాయిస్లో అవసరం లేదు. బైక్ స్టార్ట్ చేయండి. జాను, ఎక్కడికి వెళ్తున్నారు? మమ్మల్ని నూలు దారాలు తీసుకురమ్మని అక్క చెప్పింది కదా, అందుకే మేమిద్దరం కలిసి ఈ బైక్ మీద వాటిని తీసుకురావడానికి వెళ్తున్నాం. సరే కానీ వాటిని తీసుకొచ్చి ఎక్కడ పెడతారు? ఇక్కడే పెడతాం. అక్క వచ్చిన తర్వాత వాటిని ఏం చేయాలో తను చూసుకుంటుంది. సరే, జాగ్రత్తగా తీసుకురండి. మధ్యలో సమర్ కానీ ఇంకెవరైనా కానీ ప్రాబ్లం క్రియేట్ చేయొచ్చు. వాడి బొంద, వాడేం ప్రాబ్లం క్రియేట్ చేస్తాడు? అది కాదు జాను, జాగ్రత్తగా ఉంటే బెటర్ కదా. ప్రేమ్ ఉన్నాడు కదా అగర్వాల్, ప్రేమ్ ఉండగా వాడి పప్పులేం ఉడకవు. వాడు టక్కుటమారా విద్యలు ఎన్ని ప్రదర్శించినా ప్రేమ్ ముందు అవేవి పనిచేయవు. ఏం ప్రేమ్, ఏమంటావ్? ఇప్పుడు నువ్వు నా గురించి అంత గొప్పగా చెప్పాల్సిన అవసరం ఏం లేదు. నా గురించి పొగడాల్సిన అవసరం అంతకన్నా లేదు. అయ్యో, నేను నిన్ను పొగడట్లేదు ప్రేమ్. అగర్వాల్కి నీ క్యాలిబర్ గురించి చెప్తున్నాను. అదే అవసరం లేదు అంటున్నాను. సర్లే, కొంతమందికి వాళ్ళ గురించి పాజిటివ్ థింగ్ చెప్తున్నా నచ్చదు. ఇంకేంటి అగర్వాల్, ఏదో చెప్తున్నావు? అదే జాను, నూలు దారాలు తీసుకురావడానికి వెళ్తున్నారు కదా, జాగ్రత్తగా వెళ్ళండి, జాగ్రత్తగా తీసుకురండి అని చెప్తున్నాను. సర్లే, నువ్వు ఎన్నిసార్లు చెప్తున్నావు కదా, అలానే జాగ్రత్తగా ఉంటానులే. మా జాగ్రత్త సంగతి సరే, ముందు నువ్వు జాగ్రత్తగా ఉండు. నిన్న కూడా మేము లేని టైంలో సమర్ వచ్చాడని చెప్పావుగా? అవును ప్రేమ్, సమర్ వచ్చాడు. సరే, జాగ్రత్త. తీసుకురండి, మీరైతే నూలు దారాల్ని ఇంటికి తీసుకురండి. ఆ తర్వాత వాటిని ఏం చెయ్యాలో ఎలా చెయ్యాలో నేను చూసుకుంటాను. ఏం రాజన్న, నువ్వు పట్నం వెళ్ళలేదా? పన్నతను తీసుకురాలేదా? లేదు, మేం పట్నం వెళ్ళాలని లాంచ్ దగ్గరికి వెళ్తే అక్కడ మన మురళి కలిశాడు. తనకు మగ్గాలు రిపేర్ చేయడం వచ్చంట. అవునా? మురళి, నిజంగానే నీకు మగ్గాలు రిపేర్ చేయటం వచ్చా? ఏంటి చేయరామన్నా, నీకు కూడా తెలీదా? నేను చిన్నప్పటి నుంచి మగ్గాల మధ్యలోనే పెరిగాను. నాకు అన్ని రిపేర్లు వచ్చు. అన్నా, ఏ మగ్గాన్ని రిపేర్ చేయాలి? అన్ని మగ్గాలు మురళి. మీదుందా? ఉంది. పదండి.
ఆహా, ఏం కలర్ఫుల్ లైఫ్ రా బాబు. ఈ పల్లెటూరులో ఉండాలంటే ఎంతైనా పెట్టి పుట్టాలి. చల్లని గాలి, కలుషితం లేని మనుషులు. ఆహా. ఈ పల్లెటూరులోని మనుషులు కూడా ఈ ఊరి వాతావరణంలాగే స్వచ్ఛంగా ఉంటారు. మరి ఇలాంటి వాళ్ళ మధ్యలో మన పని చేసేవాడు ఎవడై ఉంటాడు? ఒకవేళ ఉంటే వాణ్ణి ఎలా పట్టుకోవాలి? ఏమండి, ఎవరు నువ్వు? నేనెవరో నీకు అనవసరం గాని మరి అవసరం లేదన్నప్పుడు నన్నెందుకు పిలిచావు? అది కాదండి. ఏంటి నీ పేరు అది కాదా? అయ్యో, నాకు ఈ ఊర్లో పనుందండి. ఊర్లో పనుంటే ఊర్లోకి వెళ్ళాలి. నన్నెందుకు పిలిచావు? నేను చెప్పేది కొంచెం వినండి. ఆ చెప్పు, ఏంటి? ఈ ఊర్లో మంచి వెధవ ఎవడైనా ఉన్నాడా? నువ్వే పెద్ద ఎదవలా ఉన్నావు, నీకు ఇంకో ఎదవ కావాలా? ఏయ్, విషయం చెప్పు. ఎవడైనా ఉన్నాడా లేదా? ఏంటి అరుస్తున్నావు? సారీ అండి, సారీ సారీ. ఏంటి? తప్పైంది. అలా రా దారికి. అసలు నీకేం కావాలో చెప్పు. మనం ఏం పని చెప్పినా ఆ పనిని కరెక్ట్గా చేసే వెధవ కావాలి. పని కరెక్ట్ గా చేసేవాడు వెదవెలా అవుతాడు? ఎవర్రా ఈమె తిక్కగా మాట్లాడుతుంది? మనం వెధవ పని చెప్తే ఆ పనిని కరెక్ట్గా చేస్తే వెధవ అని అంటారు కదా. మరైతే నువ్వు కూడా వెదవేనా? అయినా అవని నాకెందుకు గాని నువ్వు అడిగిన వెదవకుడు ఉన్నాడు. ఆ? ఉన్నాడా? పేరేంటి? బుల్లిబాబు. తను ఎక్కడుంటాడు? వీధి చివరా ఒక గుడిసుంటుంది, అందులోనే ఉంటాడు. అయినా నీకు వాడితో పనేంటి? వాడు ఏ పనైనా చేస్తాడా? మీకు తెలిసే కదా అడుగుతున్నారు. వెదవంటే ఏ పనైనా చేస్తాడు. థ్యాంక్స్ అండి. ఏంటి? ఏం లేదు, మీ పని మీరు చేసుకోండి. హ్మ్. బుల్లిబాబు, నువ్వు మాకు చాలా అవసరం అవుతావు. నిన్ను దీదీకి పరిచయం చేస్తే మేము డైరెక్ట్గా కాకుండా ఈ ఊరిలో ఉండే నీతో మా పనిని ఈజీగా చేయించుకోవచ్చు. మీనాక్షి, నీకు ఇంకొక ఆటకం ఎదురవుతుంది. అరే, మురళికి నిజంగానే పనొచ్చు. ఏదో వేడి మీద ఉన్న కుర్రాడు కదా, అన్ని ఉత్తుత్తి మాటలే చెప్తున్నాడు అనుకున్నాను. కానీ భలే రిపేర్ చేస్తున్నాడే. అవును రాజన్న, ఆ పట్నం నుంచి వచ్చే పనుడి కంటే ఈ మురళియే బాగా చేస్తున్నాడు. ఇదిగో డిజైనర్, ఊర్లో ఉన్న మగ్గాలన్నీ రెడీ అయ్యాయి. ఇక మీ పని మొదలు పెట్టొచ్చు. అన్ని మగ్గాలు రత్నాలు రిపేర్ అయిపోయాయి. రాజన్న, ఇక అందరినీ పనిలోకి రమ్మని చెప్పండి. రాజన్న, నేను వెళ్ళి అందరినీ తీసుకొస్తాను.
మురళి మగ్గాలన్నీ భలే రిపేర్ చేసావు. పట్నం నుంచి వచ్చిన పనోళ్ళైనా ఈ పని 2 రోజులు 3 రోజులు చేసేవాళ్ళు, కానీ నువ్వు అరగంటలో చేసావు. నీలో చాలా టాలెంట్ ఉంది బాబు. ఈ మురళి అంటే ఏమనుకున్నావన్నా? రాజన్న, నేను వెళ్ళి వాళ్ళని తీసుకొస్తాను. చాలా థ్యాంక్స్ అండి మురళి గారు. ఏంటి డిజైనర్ గారు మాట మారిపోయింది? మురళి గారేంటండి, ఉత్త మురళినే. ఈ కార్లు గీర్లు ఏం లేవు మనకు. నిజమే, మీరు చాలా గ్రేట్. మీకు మల్టీ టాలెంట్ ఉందండి. మీకు అన్ని పనులు వచ్చు కదా. అయ్యో బాబోయ్, డిజైనర్ గారు నన్ను పొగిడేస్తున్నారు. రే మురళి, చెట్టుకో మెక్కిస్తున్నావేంటి? అక్కడి నుంచి కింద పడితే నడ్డి ఇరిగిపోద్ది, జాగ్రత్త. అవి పొగడ్తలు కాదండి, నిజం. ఆహా, అవునా? లేదు మురళి, మీనాక్షమ్మ నిన్ను పొగడ్డం లేదు, తను నిజమే చెప్తోంది. ఊరుకోండి రాజన్న, డిజైనర్ గారే తమాషాగా మాట్లాడతారనుకుంటే మీరు కూడానా? మురళి, నీకు నిజంగానే అన్ని పనులు తెలుసు. ఈరోజు నువ్వే లేకపోతే మీనాక్షమ్మ పని 2-3 రోజులు ఆలస్యం అయ్యేది. అదే అన్నీ నీ వల్ల అరగంటలో రిపేర్ అయ్యాయి. నువ్వు చాలా తెలివున్నాడు మురళి. చెప్పాను కదా రాజన్న, ఈ పనులన్నీ చిన్నప్పుడే నేర్చుకున్నా అని. అయినా ఈ మగ్గాలు రాట్నాలు అన్నిటినీ ఎవరో కావాలనే విరగొట్టేశారు. మీకెవరైనా శత్రువులు ఉన్నారా డిజైనర్ గారు? ఉంటే చెప్పండి, ఈ మగ్గాల్ని రిపేర్ చేసినట్టు వాళ్ళని కూడా రిపేర్ చేసేద్దాం. లేకపోతే వెధవులు పని జరిగే వాటిని చెడగొడతారా? మీనాక్షమ్మ, ఈ మురళి వల్ల అంతా మంచి జరిగింది. ఓ అరగంటలో అన్ని పనులు మొదలు పెట్టచ్చు. ఏయ్, కొద్దిగా వెనక్కి జరి కూర్చో. ఎందుకు? అయినా ఇదేమన్నా హైవేనా? ఈ దారంతా గతుకులు గతుకులుగా ఉంది. బైక్ మీద ఉన్నప్పుడు కొంచెమైనా తగలకుండా ఉంటారా ఏంటి? నేను పడిపోయేలా ఉన్నాను. అసలు నాకు చాలా భయంగా ఉంది. జనం వదలు. ఏయ్, దిగు, ముందు నువ్వు దిగు. అదిగో, ఆ పొలం దాటిన తర్వాత నూలు దారాల షాప్ ఉంటుంది, అక్కడికి నడుచుకుంటూ రా. ఏంటి, నేను నడుచుకుంటూ రావాలా? మరి లేకపోతే నువ్వేం చేస్తున్నావో నీకైనా అర్థం అవుతుందా? అయ్యో సార్, మీరు అనుకుంటున్నట్టు నా మనసులో ఏ ఉద్దేశం లేదు. ఏదో అక్క పని కాబట్టి బైక్ ఎక్కాను. రోడ్డు బాలేదు కాబట్టి ఎక్కడ పడిపోతానేమోనన్న భయంతో నిన్ను పట్టుకున్నాను అంతే, మరేం లేదు. అసలు నీ పక్కన ఉండడమే చిరాకనుకుంటే నేను నా బైక్ మీద ఎక్కించుకుని మరీ వెళ్తున్నాను. ఇదంతా నా కర్మ కాకపోతే మరేంటి? అయ్యో సార్, మీరు అలా ఫీల్ అవ్వకండి. మీ హార్ట్ బీట్ పెరిగిపోగలదు. అసలే నేను డాక్టర్ని కూడా కాదు. జాను, నేను మాట్లాడేది నీకు కామెడీగా ఉందా? అయ్యో రామా, నేను అలా అన్నానా? మీరేంటి సార్ సీనియర్ ఆర్టిస్ట్, కానీ నేను కామెడీ ఆర్టిస్ట్ని. ఛ, ఇక నీకు నాకు కుదరదు జాను. నువ్వు నడుచుకుంటూ రావడమే బెటర్. వెళ్ళు వెళ్ళు. నేను నీతో రావడం నీకు ఇష్టం లేనప్పుడు నేనేం చేస్తాను? ఏం చేయలేను కదా. కాకపోతే అక్కకు ఫోన్ చేసి విషయం చెప్తాను. నువ్వు వెళ్ళు. వద్దు జాను, మేడంకి ఫోన్ చేయకు. అరే, నేనేమి నీ మీద అక్కకి చాడీలు చెప్పను. నువ్వు చెప్పిందే చెప్తాను. అవసరం లేదు జాను, బైక్ ఎక్కు. ఇదంతా టైం వేస్ట్ కదా. ఈ జ్ఞానం ముందే ఉంటే సరిపోయేది కదా. అమ్మా, ఎక్కు. జాను, వెనక్కి వెళ్ళు. హలో సార్,
ఇంకా హ్యాండిల్ మీద కూర్చోండి, అప్పుడైతే తగలకుండా ఉంటాను. నేనేమైనా కావాలని తగులుతున్నానా ఏంటి? హలో రే సమర్, దీది, చెప్పు దీది. ఎక్కడ ఉన్నావు? ప్రకృతి మధ్యలో ఉన్నాను. అక్కడ నువ్వేం చేస్తున్నావు? నిద్రపోతున్నాను దీది. ఏంటి? అవును దీది, ప్రకృతి మధ్య బీచే గాలి ముందు ఏ ఏసీ పనిచేయదు దీది. ఇట్టే కళ్ళు మూసుకున్నాను, అట్టే నిద్ర పట్టింది. పక్కనే గోదావరి ఉంది కదా, అది కూడా చాలా బాగుంది కదా. అవును దీది, చాలా బాగుంది. అయితే నువ్వు వెళ్ళి అందులో దూకేయ్. నాకు నీ పీడ వదిలిపోతుంది. ఏంటి దీది అలా అంటున్నావు? ఇప్పుడు నేనేం చేశాను? ప్రశాంతంగా నిద్ర కూడా పోకూడదా? మన శత్రువు ప్రశాంతంగా ఉన్నప్పుడు అసలు నీకు నిద్రలా వస్తుందిరా? మరి నిద్ర రాకపోతే ఇంకేం వస్తుంది ఇది? రే చుప్! నీతో సొల్లు పెట్టడానికో లేక కబుర్లు చెప్పడానికో నీకు ఫోన్ చేయలేదు. మరి సమర్, మనం కలిసి మాట్లాడాలి. నేను ఎక్కడికి రావాలి? దీది, కోటిపల్లి రేవు దగ్గరకు వచ్చేసాయి, అక్కడ మాట్లాడుకుందాం. సరే, నేను వస్తాను. జాగ్రత్తగా ఉండు. బిత్తిరి బిత్తిరి వేషాలు వేయకు. సరే దీది. ఏంటి దీది అలా సీరియస్ అవుతుంది? నేను ప్రశాంతంగా నిద్రపోతుంటే తనకెందుకు నచ్చడం లేదు? అంటే దీదీకి నిద్ర రావడం లేదనుకుంటా, అందుకే నా మీద ఫ్రస్ట్రేట్ అవుతుంది. అయినా నిద్ర రమ్మంటే రావడానికి, పొమ్మంటే పోవడానికి అది ఇంట్లో తిరిగే బల్లా కాదు కాదు, నుదిటి మీద రాసి పెట్టుండాలి. మగ్గాల దగ్గర వర్క్ స్టార్ట్ అయిందట. అదేంటి, మగ్గాలు పాడైపోయాయని రిపేర్ చేయాలన్నారుగా. మురళీగాడు మొత్తం రివర్స్ చేశాడు. నాకెందుకో ఇక్కడ ఉండడం సేఫ్ అనిపించట్లేదు. ఈ నూలు దారాలన్నింటినీ ఆ రూమ్ లో పెట్టి లాక్ చేద్దాం. మీనాక్షి, నీకు ఇంకొక పెద్ద షాక్ ఇవ్వబోతున్నాను.